వసుదేవసుతం దేవము కంసచాడూరమర్దనము దేవకీ పరమానందము కృష్ణం వందే జగద్గురుము. ప్రేక్షకుల నమస్కారములు. చాలామందికి భగవద్గీత ఎందుకు చదవాలి అనేటువంటి ఒక ప్రశ్న కలిగే అవకాశం ఉంది. కానీ నిజానికి మనందరికీ కూడా మన పెద్దవాళ్ళు మరి భగవద్గీత అంటే పవిత్ర గ్రంథం అని, మరి అసలు అంతవరకు ఎందుకండి, వాళ్ళ న్యాయస్థానాల్లో మనకి ప్రమాణం చేయాలంటే భగవద్గీతను చేతిలో పెట్టి నేను నిజమే చెబుతానని చెప్పి ప్రమాణం చేయిస్తున్నారు. మరి అటువంటి గ్రంథాన్ని చాలామంది ఇవాళ ఇళ్లల్లో మాత్రం ఉంచుతారండి. పెద్ద విచిత్రం ఏంటంటే భగవద్గీత లేనటువంటి ఇల్లు చాలా నాకు తెలిసినంత వరకు ఉండదు. అది ఏ పూజాగృహాల్లోనో లేకపోతే లైబ్రరీలోనో పెడతారు తప్ప దాన్ని తీసి చదివేవాళ్ళు చాలా తక్కువ. క్షమించాలి ఆ మాట అన్నందుకు. అందుకని ఈ భగవద్గీతను గురించి ప్రత్యేకంగా కొన్ని ఎపిసోడ్స్లో ఈ భగవద్గీత యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఇది అధ్యాయంగా ఒక్కొక్క శ్లోకాల్లో ముఖ్యమైన ఘట్టాలన్నీ తీసుకొని మరి వివరించడానికి ఈ ఛానల్ ద్వారా నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి మీరు అందరూ కూడా ప్రోత్సహించి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఈ భగవద్గీతను మీరు అందరూ వింటారని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, ఇవాళ మొదటిది ఏంటంటే అసలు భగవద్గీతని చాలామంది యువత ప్రశ్నిస్తారండి. ఏమంటే అసలు మా పుస్తకాలు చదవటానికే మాకు ఖాళీ లేదు, మరి భగవద్గీతను మళ్ళీ మేము ఎందుకు ప్రత్యేకంగా ఎందుకు వినాలి, ఎందుకు చదవాలి? ఇవాళ నేటి యువతలో కలిగేటువంటి ఒక ప్రశ్న అండి. యువకులు అవనివ్వండి లేకపోతే ఆధునిక భావాలు ఉన్నవాళ్ళు అవనివ్వండి, ఆలోచించవచ్చు. దానికి నేను ఇవాళ సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటంటే భగవద్గీత ముఖ్యంగా ఏం చేస్తుందంటే మనల్ని కర్తవ్యోన్ముఖులను చేస్తుందండి. అంటే అర్థం ఏంటి, ఎవరు ఏ పని చేస్తే ఆ పనిలో వాళ్ళు నిష్ణాతులు అయ్యేట్టుగా చేస్తుంది భగవద్గీతను. కనుక మనం రోజుగా అంటే మొదటి నుంచి వరకు ఏదో పారాయణ చేసినట్టు అక్కర్లేదు, రోజుకు ఒక్క శ్లోకం చదివినా సరే దాన్ని అర్థం చేసుకుంటూ కొన్ని నెలలకు అది పూర్తి అవుతుంది. అది మనసులో వంటబడుతుంది. ఆ భగవద్గీత సారాంశం మన మనసులో వంటబడితే మనం ఏ పని చేస్తున్నా సరే మన కర్తవ్యాన్ని మనం నిష్ఠతో చేయాలి అనేటువంటి ఒక ఆలోచన, మనం చేసే ఉద్యోగంలో మనం పేరు పొందటానికి ఈ భగవద్గీతలో చెప్పిన విషయాలు మనకు ఉపకారం చేస్తాయి. ఇక ఎందుకనంటే శ్రీకృష్ణుడి యొక్క ముఖ కమలము నుండి వెలువడినటువంటి ఈ భగవద్గీత అర్జునుడికి ఏం చేసింది అంటే వ్యామోహాన్ని నశింపచేసిందండి. అసలు ప్రధానం అదేనండి. యుద్ధానికి బయలుదేరి వచ్చాడు, ఒక్కసారి ఆ బంధువులను చూసేటప్పటికి ఏం కలిగింది? వ్యామోహం కలిగింది. వీళ్ళతో నేను యుద్ధం చేయటమా, వీళ్ళ కోసం ఇదేంటి, నేను రాజ్యం రాకపోతే నష్టం. అసలు రాజ్యం కోసం వాళ్ళు దుర్మార్గులని కౌరవులని యుద్ధానికి వచ్చి సిద్ధపడి ఉన్నటువంటి అర్జునుడికి ఒక్కసారి వ్యామోహం కలిగిందండి. అప్పుడు ఆ వ్యామోహం నుండి అర్జునుడు బయటపడటానికి, వాడిని కర్తవ్య ఉన్ముఖుడిని చేయటానికి భగవానుడు ఈ భగవద్గీతను ఉపదేశించాడు. కాబట్టి మనకు కూడా ఉపయోగం ఏమిటి అని కనుక మనం ఆలోచించినట్లయితే మనం చేసే పనిలో మనం నిష్ఠగా చేయటానికి ఇది ఇది మొదటి ప్రయోజనం అండి. ఇక రెండవది ఏంటంటే మనం పుణ్యాన్ని కనుక చూసినట్లయితే గకార ప్రారంభం గలవి కొన్ని ఉన్నాయిటండి. గీతా గంగేచ గాయత్రి అని. మనం ప్రతి వాళ్ళు ఇవాళ తీర్థయాత్రలు చేసినా, కాశీ వెళ్ళినా, గంగలో స్నానం చేసినా పుణ్యం కోసమే కదండి. మరి అలా పుణ్యం కోసం చేసినప్పుడు 3 ఉన్నాయి గకార ప్రారంభం. గీత అంటే భగవద్గీత, గంగా నది, గాయత్రి మంత్రం. ఈ 3 కూడా మానవుడు ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఆశ్రయించి దాన్ని నిర్వర్తించినా సరే మన పుణ్యం కలుగుతుంది. అది ఇది రెండో లాభం అండి. పాపాన్ని పోగొట్టుతుంది. ఏమండి, ఇంకా ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి మహాత్మా గాంధీ అంటారు, వాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడు, ఎప్పుడు తన పక్కన భగవద్గీత పెట్టుకున్నాడు. ఆయన ఒకే ఒక్క మాట చెప్పాడండి, మనం గమనించాలి. నాకు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఒక్కసారి ఆ భగవద్గీత చూసి అటు ఇటు తిరిగేస్తుంటే ఎక్కడో ఒక చోట నా సమస్యకు పరిష్కారం లభించిందే అని చెప్పి ఆయన చెప్పాడు. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే శంకరాచార్యులంతటి వాళ్ళు ఆయన భజగోవింద శ్లోకాలు నాడు గేయం
గీతానామ సహస్రం అన్నాడండి. ఆయన మీరు 2 మర్చిపోవద్దు, మీరు ఆ రెండింటిని ఎప్పుడూ కూడా మీ మనసులో చాలా ఖాళీ ఉన్నప్పుడల్లా ధ్యానం చేయమన్నాడు. ఒకటి విష్ణు సహస్రనామాలు ధ్యానం చేయండి అని చెప్పాడు ఆది శంకరాచార్యుల వారు. రెండవది భగవద్గీత. ఈ రెండింటిని కూడా నిరంతరం మీరు పఠనం చేయండి అని చెప్పేసేసి చెప్పాడు. ఇంకో విషయం చెప్తానండి దీంట్లో. ఇవాళ మనం వేదాలు ఉపనిషత్తులు ఎలాగో చదవలేము. కాబట్టి అందుకనే భగవద్గీతలో ఒక మాట అంటాడు, శ్రీమద్భగవద్గీతాతు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అని ప్రతి అధ్యాయం చివర మనకు కనిపిస్తుంది. అంటే ఉపనిషత్తుల్లో ఉన్న సారాంశం అంతా శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత రూపంలో వివరించడం జరిగింది. కాబట్టి భగవద్గీతలో విన్నటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక విజ్ఞానం కలుగుతుంది. ఆధ్యాత్మిక విజ్ఞానం ఎందుకండి? కష్టాలు వచ్చినప్పుడు కూడా మనస్సును ప్రశాంతంగా ఉండే శక్తి ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఉంది. అటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనకు కలిగించేది భగవద్గీత. కాబట్టి చాలామంది అభిప్రాయంలో భగవద్గీత అంటే ఏదో సన్యాసులో రిటైర్ అయిన వాళ్ళు చదివే గ్రంథం, అది చాలా పొరపాటు అండి. ఎందుకనంటే ఇవాళ యువతరం ఎన్నో సమస్యలు, ఎన్నో సుడిగుండాల్లో మనం ఎన్నో సమస్యల్లో ఉన్నామండి. వీటి నుంచి బయటపడటానికి నైతికంగా మనం ఒక సన్మార్గంలో వెళ్ళి నీతివంతమైన జీవితాన్ని గడపటానికి ఈ భగవద్గీత మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అంతేకాదండి, అనవసరమైనటువంటి దుఃఖపడుతుంటాం, దుఃఖపడాల్సిన దానికి దుఃఖపడం. అందుకని భగవద్గీత మనకి ఏం చెబుతుందంటే జీవితంలో దేనికి ఏడవాలో దేనికి ఏడవకూడదో కూడా చెప్తుందండి భగవద్గీత. అంటే ఆ విచక్షణ అంత తేలిక కాదండి. అనవసరమైన వాడికి బాధపడటం, బాధపడాల్సిన దానికి మానేయటం. దీనికి కూడా ఈ తేడా మనకు భగవద్గీత చెబుతుందండి. అందువల్ల మనం ఈ భగవద్గీతని గనక మనం విన్నట్లయితే లేదా చదివినట్లయితే మనకు ఒక మార్గదర్శనం చేస్తుంది అని మనవి చేస్తూ స్వస్తి.